నమస్తే అండి, నా పేరు పాషా. నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్, సూర్యాపేట పక్కన ఎండపల్లి అని గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్, సూర్యాపేట లోకల్ పాత బస్ స్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ ఆపోజిట్లో జెన్యున్ కార్స్ తెలంగాణకి కార్ బజార్ అవుతుందండి. ఈరోజు ప్రస్తుతానికి అయితే మా యొక్క సూర్యాపేటలో ఉండడం జరిగిందండి. ఈరోజు హ్యుందాయ్ i20 స్పోర్ట్స్ వేరియంట్ 2010 మోడలు పెట్రోల్ ప్లస్ సిఎన్జి కార్ అయితే ఫర్ సేల్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఇది ఢిల్లీ కార్ అండి. తెలంగాణలో సూర్యాపేటలో మా ఆఫీస్లో ఉంది. ఆల్రెడీ ఎన్ఓసిస్ ఇష్యూ అయిపోయింది. సూర్యాపేటకు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. తెలంగాణ నెంబర్ వేసిస్తామండి. ఇదైతే ఢిల్లీ నెంబర్ ఉందో అది పోయి తెలంగాణ టీజీ నెంబర్ అయితే వస్తుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. ఈ కారు చాలామంది అడగడం జరిగింది ఇంతకుముందు కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను వాళ్ళకి అమ్మిన తర్వాత వాళ్ళు తీసుకుపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్లో చూపించాలంటే వాళ్ళు వస్తారో రారో మళ్ళీ అని చెప్పేసి నేను ఎవరికి ఇవ్వలేదు. ఆర్టీఓ ఆఫీస్లో చూపించడం జరిగింది, అయిపోయింది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఇక వారం రోజులు నెంబర్ అయితే రావడం అయితే జరుగుతుందండి. నెంబర్ వేసి ఇస్తా. ఢిల్లీ కార్ అండి. తెలంగాణలో మా యొక్క సూర్యాపేటలో ఉంది. హ్యుందాయ్ i20 స్పోర్ట్స్ వేరియంట్ అండి. పెట్రోల్ ప్లస్ సిఎన్జి అండి. సిఎన్జి కూడా పేపర్లు ఉన్నాయి, కాకపోతే ఒక సిఎన్జి పైపులు ఏదో పోయినాయి. అది మా సూర్యాపేటలో సిఎన్జి చేసేవాళ్ళు లేరు, అందుకోసమే అది వేపియలే నేను. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఆ పైపులు వరకు వేయించుకుంటే సిఎన్జి కూడా రన్నింగ్ ఉంది. సిఎన్జి కూడా ఫిల్ చేసే ఉంది, ఆల్రెడీ రన్నింగ్లోనే ఉంది. ఒకసారి కార్ చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ నెంబర్ ఉంటే కాల్ చేయండి. ఎండ మొత్తం కళ్ళకి కొడుతుంది. ఓకే అండి, చూడొచ్చు. హ్యుందాయ్ i20 స్పోర్ట్స్ వేరియంట్ అండి. వైట్ కలర్ కారు, చిన్న బడ్జెట్ ఫ్యామిలీకి మంచి కారు. ఒక సీల్ కారు ఫీల్ అవుట్లుక్ అయితే ఒక సీల్ కార్ ఉన్నట్టుందండి. వెహికల్ మాత్రం చూడొచ్చు, పర్ఫెక్ట్ ఉంది. బానట్ నుంచి డిక్కీ దాకా ఏ పీసు ఎక్కడ రిప్లేస్మెంట్ జరగలేదు, అంత ఒరిజినల్ ఉంది. అలవీల్స్ వస్తాయి, స్పోర్ట్స్ వేరియంట్ కాబట్టి అలవీల్స్ కూడా రావడం అయితే జరుగుద్ది. వైట్ కలర్ కార్ అండి, ఎంత బాగుందో చూడొచ్చు. చాలా పర్ఫెక్ట్ ఉందండి వెహికల్. చాలామంది అడగడం జరిగిందండి ఇది ఇంతకుముందుకు ఆఫీస్లో ఉంటే. కాకపోతే ఏంటంటే అప్పుడు నేను ఆర్టీఓ ఆఫీస్లో చూపించలేదు కారు. చూపించిన తర్వాత మనం చూపించక ముందుకు వాళ్ళకి సేల్ చేస్తే మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు వస్తారు రారు, వాళ్ళు ఆడుంటారు, ఆ బండి ఆడుంటుందో. ఆర్టీఓ ఆఫీస్లో బండి చూపించకపోతే మళ్ళీ రిజిస్ట్రేషన్ కాదా అని చెప్పేసి నేను ఎవరికి ఇవ్వలేదు. ఆర్టీఓ ఆఫీస్లో అయితే చూపించడం అయితే జరిగింది, అయిపోయింది. రూఫ్ కూడా చూడొచ్చు, రూఫ్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది కారు. డోర్లు కానీ ప్రతిదీ కంప్లీట్ ఒరిజినల్ అండి, చూడొచ్చు. కంప్లీట్ ఒరిజినల్. చిన్న బడ్జెట్ ఫ్యామిలీకి మంచి కార్ ఇది. ఇంటీరియర్ కూడా చూడొచ్చు, ఎక్దమ్ నీట్ అండ్ క్లీన్గా ఉంది. 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. ఇక ఈ పిల్లర్ చూడాల్సిన అవసరం లేదు మీరు. మన కార్ ఏదైనా సరే ఈ పిల్లర్ చూడాల్సిన అవసరం లేదు. ఇగో ఈ డాట్స్ ఇవి ఉన్నాయంటే కథం ఒరిజినల్ పనిచేస్తా అన్నట్టు. చూడొచ్చు ఇంటీరియర్ ఎంత నీట్గా ఉందో. సీట్ కవర్లు క్లాస్ సీట్ కవర్లు అండి, షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్లే ఉన్నాయి. దీనికి ఇంతవరకు రిప్లేస్మెంట్ అది జరగలేదు. పిల్లర్స్ చూడొచ్చు, డోర్ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్. కంపెనీ లేబుల్స్ కూడా ఇంతవరకు పోలేదు. రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది. లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కూడా చూడవచ్చు, కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్. బాడీ లైనింగ్ చూడొచ్చు అండి. కొంచెం ఎండ కొడుతుంది, ఎండకి ఈ ఫోను సరిగా కనపడదండి. కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్, కంప్లీట్ ఒరిజినల్. సీట్ కవర్, రియర్ సీట్ కవర్స్ కూడా 100కి ఒక 80% నుంచి 90% సీట్ కవర్లు ఉన్నాయి. ఈ షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్లు అండి ఇవి. ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే జరగలేదు. ఇంటీరియర్లో వ్యూ చూడొచ్చు. టైర్లు 4 కూడా ఒక 60 to 70% టైర్ కండిషన్ ఉందండి. పిల్లర్ జాయింట్స్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్. డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్. సిఎన్జి కిట్ కూడా ఉందండి, చూడొచ్చు. సిఎన్జి కిట్ ఉంది, సిఎన్జి కూడా ఇందులో ఫిల్ చేసే ఉంది. కాకపోతే పైపులు లీక్ అవుతున్నాయి, ఆ పైపులు మార్పించుకుంటే సరిపోద్ది. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉందండి. అలవీల్స్ కూడా వస్తాయి. రైట్ సైడ్ డోర్ కూడా చూడొచ్చు. రైట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్.
బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్. బానట్లేమో డ్రైవర్ సైడ్ డోర్ కూడా చూడొచ్చు. ఈ డోర్లు ఈ చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోద్దండి. పవర్ విండోస్ 4 ఉంటాయి. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిందండి చూడొచ్చు. అసలు సైలెంట్ ఇంజన్ 70,000 కిలోమీటర్ తిరిగిందండి చూడొచ్చు. 70,486 కిలోమీటర్ తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి ఇది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఏసీ చిల్డ్ ఏసీ సౌండ్ వినపడుతుంది అనుకుంటున్నా మీకు. ఏసీ కూడా చిల్డ్ ఏసీ. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. గేర్లు కూడా పర్ఫెక్ట్గా ఇట్లాంటే పడుతున్నాయి ఒక్క ఏళ్ళతోనే. అంతే ఇక సింపుల్గా. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉందండి చూడొచ్చు. హ్యాండ్ బ్రేక్ కానీ అంతా వర్కింగ్ కండిషన్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది. హారన్ పర్ఫెక్ట్ ఉంది. రూఫ్ కూడా చెమటలు పడుతున్నాయి నాకు ఎండకు. రూఫ్ కూడా నీట్గా ఉందండి చూడొచ్చు. చాలా నీట్గా ఉంది. సార్ ఇంజన్ చూపిస్తా. ఇంజన్ పొజిషన్ చూడొచ్చండి. ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఎక్కడ ఏది లేదు. ఎక్దమ్ నీట్ అండ్ క్లీన్గా ఉంది. సిఎన్జి కూడా ఉంది. ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ వరకు సిఎన్జి కూడా ఉందండి. యాప్రాన్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్. ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఉంది. రైట్ సైడ్ యాప్రాన్ కూడా కంప్లీట్ ఒరిజినల్. బానట్ కూడా చూడవచ్చు. బానట్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్. దామా వెహికల్ పర్ఫెక్ట్ ఉందండి. చిన్న బడ్జెట్ చిన్న ఫ్యామిలీలకు అయితే మంచి కారు. ఓకే అండి, వెహికల్ చూశారుగా. హుండాయ్ i20 స్పోర్ట్స్ వేరియంట్ అండి. 2010 మోడలు స్పోర్ట్స్ వేరియంటు. పెట్రోల్ ప్లస్ సిఎన్జి అండి. సిఎన్జి కూడా పేపర్స్ ఉన్నాయి. ఆర్టీఓ అప్రూవల్ ఉంది. ఢిల్లీ కార్ అండి. తెలంగాణలో ఉంది. తెలంగాణ నెంబరు వేసిస్తా. తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది, ఆంధ్ర వాళ్ళకి పనిచేయదు. ఎందుకంటే తెలంగాణకి ఇష్యూ అయింది ఎన్ఓసి. ఆల్రెడీ పేపర్లు కూడా ప్రాసెస్ నడుస్తుంది. సిఎన్జి అనేది కొంచెం పైపులు పోయినాయి. పైపులు వేయించుకుంటే సరిపోద్ది. జనరల్ సర్వీసింగ్ చేయించుకుంటే సరిపోద్ది మీకు. వెహికల్ పర్ఫెక్ట్ ఉందండి. దీని ధర వచ్చేసి 2,60,000గా చెప్పడం జరుగుతుందండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది. ఏదున్నా సరే ఇంక్లూడింగ్ చెప్తా అండి. కమిషన్ అయినా సరే ఏదైనా నేను ఇంక్లూడింగ్ చెప్పేస్తా. మళ్ళీ వేరే ఇవ్వాల్సిన అవసరం ఉండదు మీకు. ఎండ కొడుతుంది బాగా. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉందండి. చాలామంది ఇంతకుముందుకు ఉన్నవాళ్ళు అడగడం జరిగింది. అప్పుడు ఆర్టీఓ ఆఫీస్లో వెహికల్ చూపించలేదని ఎవరికి నేను చెప్పలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఈరోజు ఆర్టీఓకి సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. వెహికల్ అయితే వీడియో పెడుతున్నా అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ నెంబర్ ఉంటే కాల్ చేయండి. ఫర్ మోర్ కట్